అబ్బరెకొండో హైదరాబాద్ మేయర్ మేడము మస్తు బిజీలో తిరుగుతున్నది. నగర ప్రజలు ఎట్లున్నారు, నగరంలో చికెన్ సెంటర్లు హోటళ్ళు ఎట్లా నడుస్తున్నాయని అక్కనే కాళ్ళకు బూట్లు వేసుకొని చెకింగ్లకు బయలుదేరింది. ఇక మోతీనగర్ ఇసామియా బజార్ కాడున్న ఏపీసీ అనే చికెన్ సెంటర్లకు చెకింగ్ పోయింది అక్క. ఆడికి వంగిన అక్క ముక్కు వలిగే వాసన వచ్చే వరకు మూతికి మాస్క్ పెట్టుకున్నది. ఎంబడి ఎమ్మెల్సీ బల్మూర్ అన్న కూడా ఉన్నాడు. ఈ చికెన్ సెంటర్ చికెన్ కోస్తున్న తీరు, చికెన్ ఏడబడతాడు గలీజ్ జాగాలో పడేసిన తీరు చూసి అక్కకు ఓకారం వచ్చినంత పని అయింది. చీసి మనిషి అన్నట్టు ఎవరైనా గిసొంటి జాగాలో చికెన్ కొనుక్కపోయి తింటారా, కానీ మీరు తినిపిస్తున్నారు గింత అధ్వానమా అని చికెన్ షాపుల మీద సీరియస్ అయిపోయి ఎంబడే జోనల్ కమిషనర్కి ఆర్డర్ వేసి చికెన్ సెంటర్ను సీజ్ చెప్పి ఇచ్చింది. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు చికెన్ సెంటర్ల మీద రైడింగ్లు చేసి క్లీన్గా లేకుంటే సీజ్ చేయాలని చెప్పింది. ఇప్పటికే దేశంలోనే అత్యంత కల్తీ పదార్థాలు వాడుతున్న నగరంగా హైదరాబాద్ పేరెక్కింది. హోటళ్లలో 3 ఇంతలు కల్తీ పదార్థాలతోటే వండి పెడుతురని ఖుద్దు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా బయట తినలంటే మాకు పానము, మోరీల మీద పెట్టిన పానీపూరీలు, నాలల్లో కోసిన చికెన్ తినకుంటే మాకు ముద్ద నోట్లోకి పోదనుకునేటోళ్ళు మీ ఇష్టం ఇక. See, because this is contaminated. Because water. No. మీరు శాంపుల్ తీసుకోండి, మీరు అన్ని శాంపుల్స్ తీసుకోండి. పాలి రాష్ట్రం మహారాష్ట్రలో ఎలక్షన్లు అయిపోయినాయి. మళ్ళీ బీజేపీ కూటమి అధికారాన్ని కాపాడుకుంది. ఇండియా కూటమి అడ్రస్ గల్లంతా అయిపోయింది. మహారాష్ట్రలో ప్రచారం చేసేందుకు ఆంధ్రాకెళ్ళి పవన్ సార్ కూడా వేయండు. మరి పవర్ స్టార్ పవర్ అక్కడ ఎన్నికల్లో ఎంత పని చేసింది, ఏం కథ అన్నది చూస్తే పవర్ స్టార్ పవర్ బాగానే పనిచేసిందని చెప్పొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ బీజేపీ తరఫున ప్రచారం చేసిన పూణే, బల్లార్పూర్, డెగ్లూరు, షోలాపూర్, లాతూరు నియోజకవర్గాల్లో బీజేపీ చాలా జాగాల్లో ముందంజలనే వచ్చింది. సార్ ప్రచారం చేసిన నియోజకవర్గంలో లీడర్లంతా ఆధిక్యంలో దూసుకుపోయి గెలుపు తీరాలకు చేరే వరకలా ఇక్కడ జనసేన సైనిక్స్ అంతా మందైదంతా అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ముగుస్తున్నారు. అది మా పవర్ స్టార్ పవర్ అని మొగుల మీద ఊగులాడుతున్నారు. అయితే పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు మన తెలుగు లెక్కుండే జాగలే. అందుకే తెలివిగా బీజేపీ వాళ్ళు పవన్ అక్కడ ప్రచారంలో దింపిరు. అది మంచిగానే వర్కౌట్ అయింది.